హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర పుల్స్ ల్యాంటర్న్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్స్ ఫ్లాట్గా ఆల్మోస్ట్ లైట్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఈరోజు ఈ వీక్ ఎండ్ కదా ఫ్రెండ్స్. ఓకే, సో ఈ వీక్ క్యాండిల్ మనం చూస్తే కనుక కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హ్యామర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చిందనమాట అండి. సో అంటే అంత ప్రైస్ యాక్షన్ ఏమీ లేదు. సో అంత స్ట్రాంగ్ క్యాండిల్ కాదనమాట అండి. సో మీరు చూస్తే కనుక ఈరోజు కూడా ఎఫ్ఐఐస్ వాళ్ళ శక్తి మేరకి ఒక 2200 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. సో డిఐఎస్ కేవలం 600 కోట్లు మాత్రమే బై చేశారన్నమాట అండి. సో అంటే స్టిల్ ఎఫ్ఐఐస్ సెల్లింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మార్కెట్ని అసలు ఏమాత్రం సో వెదర్ ఏ లెవెల్లో ఉన్నప్పుడు కూడా ప్రతి లెవెల్లోనే ఎఫ్ఐఐస్ సెల్లింగ్ అనేది రీసెంట్ టైంలో మీరు చూస్తే కనుక హిస్టారికల్గా పాత డేటా అంతా చూస్తే ఎప్పుడు కూడా లేనంత విధంగా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది మార్కెట్లో ఉందన్నమాట అండి, విచ్ ఈస్ వెరీ వెరీ నెగిటివ్ ఫర్ అవర్ మార్కెట్స్. ఓకే, మార్కెట్స్ కొత్త శిఖరాలకు వెళ్ళాలి, న్యూ హైస్కి వెళ్ళాలి అంటే మాత్రం డెఫినెట్గా ఎఫ్ఐఎస్ యొక్క కంట్రిబ్యూషన్, ఎఫ్ఐఎస్ యొక్క పార్టిసిపేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఓకే, సో వాళ్ళ పార్టిసిపేషన్ లేనంత వరకు మనం మార్కెట్ సైడ్ వేస్ కొంచెం డల్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే రైట్. సో అయితే నిఫ్టీ పరంగా చూస్తే కనుక సో మేబీ గ్యాప్స్ ఫిల్లింగ్ ప్రాసెస్లో ఉందన్నమాట అండి. సో నిఫ్టీ సో ఇట్ హ్యాస్ లైట్ అనదర్ గ్యాప్ ఒకటి ఉంది కదా, మేబీ ఇట్ విల్ ఫిల్ మండే ఎప్పుడైనా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. ఓకే రైట్. సో అదేవిధంగా సో మూవింగ్ యావరేజ్ పరంగా చూస్తే కనుక స్టిల్ బేరిష్గానే కనిపిస్తున్నాయి, ఎందుకంటే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందే ఉంది ప్రైస్. ఓకే, సో నిఫ్టీ విషయానికి వస్తే కనుక సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా ఒకసారి చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ మూవింగ్ యావరేజ్ అయితే అట్లీస్ట్ దే ఆర్ ఇండికేటింగ్ సమ్ బుల్లిష్నెస్ అనమాట అండి. ఓకే, సో అయితే 100 పీరియడ్ ఇంకా కొంచెం కిందకి రావాల్సి ఉందన్నమాట అండి. 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందకి రావాలి. సో 50 పీరియడ్ పైకి రావాలన్నమాట అండి. సో అదర్వైజ్ 20 పీరియడ్ విచ్ ఇస్ షార్ట్ టర్మ్ ఏదైతే ఉందో అది దానిపైనే ప్రైస్ ఉంది కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీలో ఇంకా కొంచెం స్టిల్ బుల్లిష్నెస్ ఉన్నట్టుగానే మనం భావించవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో ఇంకా కొంచెం స్ట్రెంత్ ఉన్నట్టుగా భావించవచ్చు. కానీ కంపేర్డ్ విత్ నిఫ్టీ సో బ్యాంక్ నిఫ్టీ బెటర్ పొజిషన్లో ఉందన్నమాట అండి. ఓకే, సో అయితే గ్లోబల్ క్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. యాక్చువల్గా ఈరోజు కూడా యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి అనమాట అండి. సో అయితే ఈరోజు నైట్ యుఎస్ మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవుతాయనే దాన్ని బట్టి మన మార్కెట్ డైరెక్షన్ అనేది ఉంటుంది అనమాట అండి. మీరు చూస్తే కనుక సో ఈరోజు ఒకవేళ యుఎస్ మార్కెట్స్ ఈ విధంగా క్లోజింగ్ బేసిస్ మీద నెగిటివ్గా ట్రేడ్ అవుతాయి కనుక ఓకే, సో మన మార్కెట్స్ మండే గ్యాప్ డౌన్ ఓపెనింగ్, హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవి ఛాన్సెస్ మనకి ఉన్నాయన్నమాట అండి. రైట్. సో యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక సో నెగిటివ్గానే కనిపిస్తుంది అనమాట అండి గ్లోబల్ సెంటిమెంట్. ఎందుకంటే మీరు చూస్తే బ్రాడర్ ఇండిసెస్, గ్లోబల్ ఇండిసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా రెడ్లోనే ఉన్నాయి ఎక్సెప్ట్ 1 or 2. ఓకే, సో అందువల్ల ఏంటంటే గ్లోబల్గా చూస్తే కనుక మన సిగ్నల్స్ గ్లోబల్గా వీక్గా ఉన్నాయన్నమాట అండి. లైక్ ఫేస్బుక్ చాలా డ్రాస్టిక్గా పడిపోవడం జరిగింది వాళ్ళు తీసుకున్న కొన్ని స్టెప్స్ వల్ల. అమెజాన్ సో ఇలాంటి కొన్ని టెక్ కంపెనీస్లో స్లైట్ ఇష్యూస్ వల్ల అమెరికా మార్కెట్స్ డ్రాస్టిక్గా పడుతున్నాయి అనమాట అండి. సో దానికి అనుగుణంగా మన మార్కెట్స్ కూడా పడడం అనేది మనం విట్నెస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. రైట్. ఓకే, సో సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో ఒకసారి చూస్తే కనుక సో హైయెస్ట్ మెటల్స్ అనమాట అండి. మెటల్స్ లీడింగ్ 1% పెరగడం జరిగింది. సో ఐటీ కూడా పెరగడం జరిగింది. నిఫ్టీ కంటే ఇవన్నీ అవుట్ పెర్ఫామ్ చేసాయి. సో బాగా అండర్ పెర్ఫామ్ చేసింది ఏంటంటే రియాలిటీ సెక్టర్ ఫ్రెండ్స్. సో రియాలిటీ మీరు చూసారు కదా, యాక్చువల్గా ఒక రోజు లీడింగ్గా ఉంటుంది, ఒక రోజు ల్యాగ్ ఆ టైప్లో ఉంటుంది కదా. సో రియాలిటీ హ్యూజ్ అండర్ పెర్ఫామ్. పిఎస్యూ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఆటో, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా నిఫ్టీతో కంపేర్ చేస్తే అండర్ పెర్ఫామ్ అనేది చేయడం అనేది జరిగిందనమాట అండి. సో ఓవరాల్గా మీరు చూస్తే కనుక సెంటిమెంట్ కొంచెం మళ్ళీ బుల్లిష్ కాకుండా బేరిష్గానే క్లియర్గా ఉందన్నమాట అండి నార్మల్ టెక్నికల్స్ ప్రకారం. బట్ ఆప్షన్ చైన్ చూస్తే కనుక ఆప్షన్ చైన్లో కాల్ రేటింగ్ జరిగిందని నేను చెప్పాను కదండి, కాల్ సెల్లింగ్ జరిగింది నిన్న మనం చెప్పడం జరిగింది కదా. ఈరోజు కూడా సెంటిమెంట్ అలాగే ఉంది. అంటే కాల్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్ కిందగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నిన్న పుట్ రైటర్స్ బయ్యింగ్లో ఉన్నారన్నమాట, అంటే పుట్ సైడ్ ఎక్కువగా బయ్యింగ్ సైడ్ ఉన్నారన్నమాట అండి ఆప్షన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో. సో వాళ్ళు బోత్ ది ఇండికేటింగ్ సేమ్ డైరెక్షన్. నిన్న అయితే కిందకే మార్కెట్ ఇండికేషన్, ఈరోజు అయితే కొంచెం కాంటర్ అనమాట అండి. కాల్ సైడ్ ఏమో కిందకి ఇండికేట్ చేస్తున్నారు, పుట్ సైడ్ పైకి ఇండికేట్ చేస్తున్నారు. ఎందుకంటే సో ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయింది కానీ రైటింగ్ జరిగింది, అంటే పుట్లు సెల్లింగ్ కూడా చేశారన్నమాట అండి. ఓకే, సో విచ్ ఈజ్ ఇండికేటింగ్ అంటే ఎక్కువ స్ట్రాంగిల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అనమాట. అంటే మార్కెట్ సైడ్ వేస్గా ఉండే ఛాన్సెస్ ఉంది, సైడ్ వేస్ నుంచి స్లైట్ నెగిటివ్గా ఉండే ఛాన్స్ ఉందని చెప్పి ఆప్షన్ చైన్ బట్టి మనకు అనిపిస్తుంది అనమాట అండి. రైట్. ఓకే, బట్ విల్ వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్, మండే ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఒకవేళ కనుక
మండే గ్లోబల్ క్యూస్ వీక్గా ఉండి ఏ విధంగా ఉంటే కనుక సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చే ఛాన్సెస్ మార్కెట్లో మనకి కనిపిస్తున్నాయి అనమాట అండి. ఓకే, సో ఈరోజు స్టాక్స్ ఏమి లేవన్నమాట అండి. సో నేను చూశాను చార్ట్స్ ఏవి అంత నాకు అనిపించలేదు అంత అట్రాక్టివ్గా. ఓకే, సో అందువల్ల నేను స్టాక్స్ ఏమి షేర్ చేయట్లేదు. అయితే నిన్న మీకు ఆల్రెడీ నిన్న మనం ఒక స్టాక్ ఒకటి నేను మీకు షేర్ చేయడం జరిగింది. సో అది ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి ఆ స్టాక్ యొక్క పెర్ఫార్మెన్స్. ఆ స్టాక్ ఈరోజు 18% పెరగడం జరిగింది ఫ్రెండ్స్. నేను ఒకటే ఒక స్టాక్ షేర్ చేశాను, గుర్తుంది కదండి స్టాక్ నేమ్ అంబికా కాటన్ మిల్స్, రైట్? సో నిన్న నేను షేర్ చేయడం జరిగింది ఈ ప్యాటర్న్ ఒకటి అని చెప్పి. సో ఆల్మోస్ట్ ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్ టార్గెట్ అనేది ఆల్మోస్ట్ రీచ్ అయిపోవడం జరిగింది అనమాట అండి. సో వండర్ఫుల్గా సో విత్ ఇన్ ఇంట్రాడేలో ఈవెన్ గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత మీరు కొన్నా కూడా సో 10-15% పైనే సో ఇంట్రాడేలో పైనే పెరగడం జరిగిందనమాట అండి. సో అండ్ విత్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి చాలా స్ట్రాంగ్గా స్టాక్ మూమెంట్ కనిపిస్తుంది. నాట్ ఓన్లీ స్టాక్ సెక్టర్ ఓవరాల్ టెక్స్టైల్ రిలేటెడ్ సెక్టర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేయడం అనేది మనం మార్కెట్లో అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట అండి, రైట్? ఓకే అండి ఫ్రెండ్స్, ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి మన ఆంధ్ర బుల్స్ ఛానల్ నుంచి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.